జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరంపై ఇచ్చిన నివేదికలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు 266 సార్లు ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పేరు 63 సార్లు ప్రస్తావనకు వచ్చింది. ప్రజాధనం దుర్వినియోగం, నిబంధనలు పాటించకపోవడం అనే అంశాలతో మొత్తం 665 పేజీల నివేదికను పిసి ఘోష్ ఇచ్చారు. ఈ కమిషన్ నియామకం గత ఏడాది మార్చిలో జరిగింది. ఆయన జూలై 31న తన నివేదికను ఇచ్చారు. కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి మొత్తం 19 పేజీల్లో 266 సార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. అంటే ప్రాజెక్ట్ అంచనాల్ని పెంచడం, నిబంధనల్ని పాటించకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం అన్న అంశాలతో కేసీఆర్ పేరు ముడిపడి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. అలాగే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించింది. కొంతమంది అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి, వాళ్ళ నుంచి రికవరీ చేయమని కూడా కమిషన్ సూచించింది.